విజయవాడలోని మాచవరంలో కొండ చెరువులు విరిగిపడుతుండటంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఇప్పటికే వరద ముప్పు నుంచి అతి కష్టం మీద బయటపడుతున్న బెజవాడ ఈ వార్త విని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ వర్షాలు, వరదలతో సర్వస్వం కోల్పోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ కొండ చెరువులు విరిగిపడ్డాయి అన్న మాట అక్కడి వారిలో ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఆగస్టు నెల చివరిలోనే ఇలాంటి దారుణమైన ఘటనలు చాలానే జరుగుతున్నాయి. విజయవాడ మొగల్రాజపురంలో జరిగిన ఆ ఘటన అందరినీ కలిచివేసింది. ప్రకృతి విలయానికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని కలిపింది. ఇదొక్కడే కాదు, ఈ మధ్య విశాఖపట్నంలో కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ మాటతో వైజాగ్ కూడా షాక్ అయింది. ఎందుకంటే వాయనాడ్ విషాదం ఇంకా అందరి కళ్ళ ముందు కదలాడుతుంది. అలాంటి సమయంలో విశాఖలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అందరికీ షాక్ గురి చేసింది. అల్లూరు జిల్లాలోని ఇలాంటి ఉదాంతమే చోటు చేసుకుంది. వాయనాడ్, విజయవాడ, విశాఖపట్నం, అల్లూరు జిల్లా కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో ఈ ప్రాంతాలన్నిటిలోనూ కొంతమంది మృత్యువాత పడ్డారు. భారీ వర్షాలు ఉత్తరాంధ్రను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో విశాఖలోని గోపాలపట్నంలోని కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రామకృష్ణ నగర్ కాళీమాత గుడి దారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కొండ ప్రాంతంలో ఉన్న ఇల్లు ప్రమాదం చెందుతున్న ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మట్టి కోతకు గురైంది. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా అక్కడి నివాసితులను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించడంతో ప్రమాదం తప్పింది. కానీ వైజాగ్ లో, అందులోనూ గోపాలపట్నం ప్రాంతంలో చాలా ఇల్లు ఇలాంటి కొండవాలు ప్రాంతాల్లో ఉన్నాయి. కొండ దిగువ భాగంలో కూడా చాలా మంది నివసిస్తారు. కొండ చర్యలు విరిగి పడితే దాని ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ ప్రాంతంలో ఇళ్లకు ముప్పు పంచి ఉంటుంది. దీంతో వర్షం పడిన ప్రతిసారి ఇక్కడ వారికి టెన్షన్ తప్పదు. విశాఖ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నగరం కావడంతో ఎక్కువ మంది ఫోకస్ దీనిపై ఉంటుంది. పైగా రోడ్డు, రైలు, విమాన, నౌక రవాణా మార్గాలు అందుబాటులో ఉండడంతో పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే. అలాంటి వైజాగ్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి అన్న మాట అటు ప్రజలను, ఇటు అధికారులను టెన్షన్ పెట్టింది. అల్లూరు జిల్లాలోని ఇదే పరిస్థితి చూస్తున్నాం. అక్కడ గూడెం కొత్త వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లికి అర్ధరాత్రి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీనికి కారణం ఆ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డమే. ఈ దుర్ఘటనలో కుమారి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ఉంటున్న ప్రాంతం కొండ దిగువన ఉంటుంది. వీరు నివసించే ఇల్లు లోతట్టు ప్రాంతంలో కూడా ఉంది. ఆదివారం అర్ధరాత్రి వేళ అక్కడ వరద పోటెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న వీరి ఇంటిపై కొండ చర్యలు విరిగి పడుతుండడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అక్కడ వారిలో భయాందోళనకు గురైంది. కానీ చట్రపల్లిలో మళ్లీ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించిన ఆ గిరిజనులు అక్కడి నుంచి కదలలేదు. సప్పర్ల ఆశ్రమ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినా అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ ఘటనలో వారి ఇల్లు శిథిలమైపోయాయి. పాడి పశువులు కూడా మృతి చెందాయి. దీంతో ఇలాంటి విషాద సమయంలో కుమారి మృతదేహాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేమని అక్కడే ఉండిపోయారు. ఆ గిరిజనులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు ఆ విషయంలో. మరోవైపు విజయవాడ, విశాఖపట్నం, అల్లూరు జిల్లా ఏ ప్రాంతంలో అయినా వర్షాలు భారీగా కురిసినప్పుడు కొండ ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉంటుంది. ఎప్పుడు కొండ చర్యలు ఎలా విరుగుపడితే చెప్పలేని పరిస్థితి. అందుకే ముందు జాగ్రత్తగా అధికారులు సూచించిన పునరావాస శిబిరాల్లో ఉండడమే మంచిదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వాయనాడ్ విషాదాన్ని దేశం ఇంకా మర్చిపోలేదు. ఆ విషాదం స్మృతుల నుంచి కేరళ ఇంకా కోలుకోనేలేదు. కొండ చర్యలు విరుగుపడుతుండడంతో వాయనాడ్ జిల్లాలోని 2 ప్రాంతాల్లో ముండెక్కై, చుర్చల్ మల ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అక్కడ మట్టి దెబ్బల కింద చిక్కుకోవడం, బయటకు రాలేకపోవడం 200 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వేగంగా చర్యలు చేపట్టినా ఆస్తి, ప్రాణ నష్టాలు తప్పలేదు. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా బాధితులను గుర్తించడానికి ప్రయత్నించిన పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఒక ఘటనతో వందలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయని చెప్పాలి. ఎంతో మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఉత్తర ఛత్తీస్గఢ్ దానిని ఆనుకొని ఉన్న అంతర్గత ఒడిశా పైన వాయుగుండం పశ్చిమ వాయు దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదిలి గడిచిన 6 గంటలలో సెప్టెంబర్ 10న 8 గంటల 30 నిమిషాలకు ఉత్తర ఛత్తీస్గఢ్ పై 70 కిలోమీటర్ల భిలాన్పూర్ అంటే ఛత్తీస్గఢ్ నకు తూర్పు ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల రాయ్పూర్ నకు మలాజ్ ఖండ్ నకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఛత్తీస్గఢ్ గుండా అదే ప్రాంతంలో 10వ తేదీ నాటికి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. సగటు సముద్రం మట్టం వద్ద గల ఋతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్, కోటా, గునా, ఉమారియా, ఉత్తర ఛత్తీస్గఢ్, పూరి మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు కొనసాగుతూ 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. రాబోయే 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి వర్షాలు పడుతున్నాయి అంటే తేలికపాటి
తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కురిసి ఎక్కువ భారీ వర్షం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందంట. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో వాతావరణ శాఖ అయితే చాలా జాగ్రత్తలు చెప్తుంది. అటు ఆంధ్ర ఇటు తెలంగాణ 2 ప్రాంతాల వారికి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. సో వాయుగుండం ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవసరం ఉంటే తప్ప బయట తిరగకూడదు, ఊర్లు వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళకూడదని హెచ్చరిస్తుంది. ఇంటి పట్టిన జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.